ఎప్పుడు రోడ్డెక్కాను. మహిళల ఎదురుచూపు ఏడాదికి 3,000 కోట్ల భారం పడిద్దట. ఉచిత బస్సు మేము ఇస్తాం అధికారంలోకి రాగానే. మహిళలకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడానికి అవకాశం ఇస్తామని కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చెప్పింది. ఎదురు చూస్తున్నారు. ఉచిత బస్సు సంబంధించి క్లారిటీ లేదు. ఆగస్టు 15 నుంచి అన్నారు. మరి దానిపైన విధి విధానాలు ఖరారు అవుతున్నాయో లేదు తెలియదు. ఏడాదికి 3,000 కోట్ల భారం పడిద్దట. ఆ ఉచిత బస్సు కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురు చూసే క్రమంలో ప్రభుత్వం కూడా ఎక్సర్సైజ్ చేసే క్రమంలో కర్ణాటక, తెలంగాణలో ఆల్రెడీ ఉచిత బస్సు ప్రయాణాన్ని పెట్టారు. అక్కడ ఎదురవుతున్న ఇబ్బందులు ఏంది, అక్కడ అక్కడ వస్తున్న సమస్యలు ఏంది చూసి ఆ సమస్యలు రాకుండా ఆంధ్రప్రదేశ్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఆడ ఆల్రెడీ ప్రయత్నం చేశారు, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆ ఇంప్లిమెంటేషన్లో వస్తున్న సమస్యలు ఏంది, ఉచిత బస్సు వల్ల మామూలుగా టికెట్ తీసుకొని ప్రయాణం చేసే ప్రయాణికులకి ఏమి ఇబ్బందులు జరుగుతున్నాయి, వాళ్ళకి ఆ ఇబ్బందులు జరగకుండా ఏం చేయాలి, బస్సుల సంఖ్య ఎట్లా పెంచాలి, ఈ విషయాలపైన క్లారిటీ ముందుకు పోతే బాగుంటుంది. ఇప్పటికే తెలంగాణలో ఇబ్బందులు ఉన్నాయి, కర్ణాటకలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు కూడా మీరు పరిశీలన చేయాలి, స్టడీ చేయాలి. ఆ ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. దీంతోపాటు ప్రతి మహిళకి 1,500 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు. దాని గురించి కూడా మహిళలు ఎదురు చూస్తున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు 3 సంవత్సరానికి ఇస్తా అన్నారు. దాని గురించి మహిళలు ఎదురు చూస్తున్నారు. వాటిపైన క్లారిటీ లేదు. మరి ఏం చేస్తారో చూడాలి.